నమస్కారం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో మరి విద్యార్థులకు సంబంధించిన అనేకమైన సైన్స్ ప్రయోగాలు, ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి. మరి అదేవిధంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన మరి డిఏ ఏరియర్స్ కానీ, ఐఆర్ ఏరియర్స్ కానీ ఎలా బిల్ వేసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ప్రమోషన్ లిస్టులు ఏ విధంగా తయారు చేయాలి అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ సిసిఈ రూల్స్ ప్రకారం ఇక్కడ ఏప్రిల్ 10వ తారీఖు నాడు డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఒక ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వటం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ సిసి మార్క్స్ ఎంట్రీ ఫర్ క్లాస్ 1st to 9th ఫర్ అకాడమిక్ ఇయర్ 18-19 అంటే సిసి మార్క్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అంటే 4 ఫార్మేటివ్ టెస్టులు, SA1 అనేది ఇప్పుడు మనకు కంప్లీట్ అయింది. మరి రేపటి నుండి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మరి SA2 అనేది కూడా జరుగుతుంది. మరి ఏ విధంగా ఎంట్రీ చేయాలి అనేది మనకి డైరెక్షన్స్ అనేవి ఇచ్చి ఉన్నారు. మరి ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం. ఇక్కడ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల అంటే అవి ప్రైవేట్ స్కూల్ కావచ్చు, మరి ఎయిడెడ్ స్కూల్ కావచ్చు, జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు ఏవైనా సరే ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక ప్రధానోపాధ్యాయులందరూ 2018-19కి సంబంధించిన ప్రమోషన్ లిస్టులు తయారు చేసుకున్నటకు ఎట్లా అనేది చూద్దాం. 4 FAలకి 200 మార్కులు అంటే FA1 50 మార్కులు, FA2 50 మార్కులు, FA3 50 మార్కులు, FA4 50 మార్కులు. ఈ 4 50లు యాడ్ చేస్తే 200 అవుతుంది. 200 మార్కులకి ఎన్నో ఆ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చినాయో చూడాలి. మీరు అదేవిధంగా SA1కి 80 మార్కులు కలిపి అంటే 4 FAలు 200 మార్కులు, SA1 80 మార్కులు, అప్పుడు టోటల్గా 280 మార్కులు అవుతాయి. దీన్ని 20తో గుణించి అంటే 220కి రావాలి అంటే 280/14 వేస్తే మనకి ఆ 20 మార్కులు అనేవి వస్తాయి. SA2కి వచ్చిన మార్కులు అంటే ఇప్పుడు రేపటి నుండి జరిగే మార్కులు 80 మార్కులు. మరి 4 FAలు SA1కి వచ్చిన మార్కుల్ని మనం 14తో డివైడ్ చేస్తే అప్పుడు 20 అనేది వస్తుంది. దీనికి SA2లో వచ్చిన మార్కులు 80 కలిపితే 100 మార్కులు అవుతాయి. మరి 100 మార్కులకి విద్యార్థి యొక్క ప్రమోషన్ లిస్టులు తయారు చేయాల్సి ఉంటుంది. పైన 20కి కుదించగా వచ్చిన మార్కులు మొత్తం 100కి చొప్పున ప్రతి సబ్జెక్టుకు మార్కులు వేసి తయారు చేయాలి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రమోషన్ లిస్టులు తయారు చేయటకు ఈ క్రింది ప్రొఫార్మాలు మన ఉపాధ్యాయులందరికీ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రమోషన్ ప్రొఫార్మాస్ ఫర్ 1st క్లాస్ టు 5th క్లాస్ ఇవి ప్రైమరీ క్లాసెస్వి. ప్రమోషన్ ప్రొఫార్మాస్ ఫర్ 6th, 7th క్లాసెస్, ప్రమోషన్ ప్రొఫార్మాస్ ఫర్ 8th and 9th క్లాసెస్. న్యూ సిసిఈ గ్రేడింగ్ టేబుల్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది న్యూ సిసిఈ గ్రేడింగ్ స్మార్ట్ టేబుల్ యాజ్ పర్ జీవో నంబర్ 82 ప్రకారం ఇక్కడ మరి గ్రేడ్లు ఎట్లా ఇవ్వాలి, A1, A2, B1, B2, C1, C2, D1, D2 ఈ గ్రేడ్లకు ఎన్ని మార్కులు వస్తే ఇవ్వాలనేది కూడా ఇక్కడ amravati-teacher.com ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మరి ఇది ప్రమోషన్ ఫర్ ద ఇయర్ 18-19 ఫర్ 8th and 9th క్లాసెస్. ఇది ప్రమోషన్ లిస్టు. ఇక్కడ సీరియల్ నెంబర్, అడ్మిషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఆధార్ నెంబర్. ఇక్కడ వచ్చినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, గ్రాండ్ టోటల్. లాస్ట్లో గ్రేడు, పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్. ఈ విధంగా మనకి ప్రమోషన్ లిస్ట్ ఫర్ ద ఇయర్ 18-19కి తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. 20% ఎట్లా వస్తుందంటే FA1 50, FA2 50, FA3 50, FA4 50 మార్క్స్ ప్లస్ SA1 80 ఈజ్ ఈక్వల్డ్ బై ఇక్కడ మనం 14 వేస్తే మనకి ఆల్ సబ్జెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ అంటే PS, BS కాకుండా మిగతా సబ్జెక్టులకు వచ్చేస్తుంది. మరి
ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ రావాలంటే 140/140 × 10 అంటే పిఎస్సి ఎన్ఎస్కి వచ్చేస్తుంది అది. నెక్స్ట్ అదేవిధంగా ప్రమోషన్ లిస్ట్ ఫర్ ద ఇయర్ 18-19 6th and 7th క్లాసెస్ అంటే వీళ్ళకి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఉండదు, సోషల్ ఉంటుందిగా, అది సైన్స్ ఉంటుంది కాబట్టి సైన్స్ టోటల్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మొత్తం కూడా 20 రావాలంటే 4 FAలు ప్లస్ SA1 = వచ్చిన టోటల్ బై 280 × 20 ఇది వేస్తే మనకి 6th 7th క్లాస్కి సంబంధించిన వాళ్ళ ప్రమోషన్ లిస్ట్ అనేది తయారవుతుంది. మరి అదేవిధంగా ప్రాథమిక పాఠశాల స్థాయి 1 నుండి 5 వరకు ఉత్తీర్ణత సంపాదించిన అంటే విద్యార్థులకి మరి ప్రమోషన్ లిస్టులు ఎట్లా తయారు చేయాలి అనేది ఇక్కడ ప్రొఫార్మా ఇవ్వటం జరిగింది. స్కూల్ లెవెల్ ప్రైమరీ క్లాసెస్ ప్రమోషన్ చార్ట్ 2018-19 ఇక్కడ క్రమ సంఖ్య, అడ్మిషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఆధార్ నెంబర్, ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్, వచ్చిన మార్కులు, ఈ విధంగా మనం ఈ ప్రమోషన్ లిస్ట్ అనేది ప్రింట్లు తీసి తయారు చేసుకోవచ్చు. ఇది 100కి వచ్చిన తర్వాత సిసి వెబ్సైట్లో మనకి ఇంకా ఆప్షన్ అనేది పెట్టలేదు, త్వరలో ఆప్షన్ పెడతారు. మరి అదేవిధంగా అన్ని ప్రొఫార్మాలకు సంబంధించిన అంటే ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇయర్లీ రైస్ పర్టికులర్స్ ప్రొఫార్మా, వర్కింగ్ డే స్టేట్మెంట్, ప్రమోషన్ లిస్ట్ ఫర్ యూపీ స్కూల్స్ అండ్ హై స్కూల్స్, రిక్వైర్మెంట్ ఆఫ్ యూనిఫామ్ ప్రొఫార్మా, ప్రమోషన్ లిస్ట్ ఫర్ ప్రైమరీ స్కూల్స్ ప్రొఫార్మా, డ్రాప్అవుట్స్ అండ్ నెవర్ ఎన్రోల్డ్ లిస్ట్, అటెండెన్స్ చార్ట్ అండ్ అబ్స్ట్రాక్ట్ ప్రొఫార్మా, అడ్మిట్ కార్డ్ అండ్ ఒరిజినల్, క్లిక్ హియర్, ప్రమోషన్ లిస్ట్ 8th 9th, ప్రమోషన్ లిస్ట్ 6th and 7th, న్యూ సిసి గ్రేడ్ స్మార్ట్ టేబుల్. ఇక్కడ amravati-teacher.com ఈ వెబ్సైట్లో మనకి ఇయర్ కంప్లీట్ అవుతుంది. అంటే అకాడమిక్ ఇయర్ అనేది విద్యా సంవత్సరం 18-19 అనేది ఏప్రిల్ 23వ తారీఖుతోటి కంప్లీట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేసి పై అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా amravati-teacher.com ఈ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మన విద్యార్థులకి ప్రమోషన్ లిస్ట్ తయారు చేసి ఇక్కడ సిసి రూల్స్ ప్రకారం ఏమి ఇచ్చారంటే మే 8 కల్లా కూడా మొత్తం ప్రాసెస్ అంతా కూడా అంటే SA2 వచ్చిన మార్కులు ఇవన్నీ కూడా కంప్యూటర్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏపీ SCRT వాళ్ళు ఇచ్చి ఉన్నారు. మరి ఈ విధంగా ప్రమోషన్ లిస్ట్ తయారు చేయండి, చూస్తూనే ఉండండి. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు amravati-teacher.com వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.